హలో అండి, ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. కనుమ స్పెషల్ కదా ఈరోజు, అందుకని చికెన్ కర్రీ చేస్తున్నాను. ఈ చికెన్ కర్రీకి ముందుగా చికెన్ని ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. దీంట్లో ఉప్పు, కారం, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం వేసి కలుపుకొని కొంచెం పెరుగు, కొంచెం నిమ్మరసం వేసుకొని కలిపి అరగంట క్రితం నానబెట్టుకోవాలండి. ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా ఆయిల్ వేసుకొని ఇప్పుడే ఆవాలు జీలకర్ర వేసాను, వీడియో స్కిప్ అయింది. ఇవి వేగాక కొంచెం కరివేపాకు, ఇలా ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి రెండు కలిపి వేసుకున్నా ఏం కాదు, వేగిపోతే. ఇవన్నీ వేగిపోయాయి కదా, ఇప్పుడు కొత్తిమీర, పుదీనాకు వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం వేగాక పుదీనా వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఎర్రగా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి, కూడా వేసేసుకోవాలి. టమాటా ముక్కలు వేసేసి ఒక్క నిమిషం వేగనివ్వాలి. టమాటా ముక్కలు వేసాను కదండి, వేగాయి. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకోవడమే. ఇలా తిప్పకుండా ఇలా కుదించుకోవాలండి, ఇలా వేసుకోవాలి. ఒక నిమిషం వేగనిచ్చాక మూత పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం వేగాక మూత పెట్టేసుకోవాలి. ఇలా చికెన్ సగం మగ్గాకండి, ఇది సాంబార్ పొడి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను, కూరల్లో వేసుకునేది. దీంట్లో వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. అది ఒక స్పూన్ వేసుకోవాలండి. ఇలా సాంబార్ పొడి వేసుకున్నాక ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. వాటర్ అంటే దానికి తగినన్ని పోసుకోవడమే. ఇలా వాటర్ పోసాక ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఉప్పు, కారం అన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఒకసారి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. చికెన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా పుదీనా, కొత్తిమీర, ఈ మసాలా పౌడర్ వేసేసుకొని చికెన్ దించేసుకోవాలి. రెడీ అయిపోయింది. ఫైనల్గా చికెన్ కర్రీ రెడీ అయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.